Welcome back to my channel, friends. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీ నుంచి కోరుకున్నది ఒకటే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్, నిరుద్యోగులకు భారీ శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా బోర్డు ద్వారా భారీ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే బోర్డ్ ఆఫ్ సెక్యూరిటీ, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, టిబెట్, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ మరియు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు అస్సాం రైఫిల్స్ అండ్ జనరల్ వంటి పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఎన్ని పోస్టులు ఉన్నాయో డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే మొత్తం పోస్టులు 25,487 పోస్టులు ఉన్నాయి. టోటల్ వేకెన్సీ చూసుకుందాం. మేల్కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్స్కి ఎన్ని ఉన్నాయి, టోటల్ వేకెన్సీ చూసుకుందాం. అలాగే బిఎస్ఎఫ్లోని మేల్ క్యాండిడేట్స్ పురుషులకు 524 ఉంటే ఫీమేల్స్కు, మహిళలకు 92 ఉన్నాయి. అలాగే సిఐఎస్ఎఫ్ 13,135 పురుషులకు, స్త్రీలకు 1,460 పోస్టులు ఉన్నాయి. మొత్తం 14,595 హైయెస్ట్ వేకెన్సీ. సిఆర్పిఎఫ్లోనే 5,000 మేల్ క్యాండిడేట్స్కు 5,366, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కు 124, మొత్తం 5,490 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్బి అలాగే 17,064 పోస్టులు ఉన్నాయి పురుషులకు, మహిళలకు 0 పోస్టులు ఏం లేవు. 17,064 మొత్తం పోస్టులు. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ 1,099 పోస్టులు ఉన్నాయి పురుషులకు, మహిళలకు 194 పోస్టులు ఉన్నాయి. మొత్తం 1,293 పోస్టులు. అలాగే అస్సాం రైఫిల్ పురుషులకు 1,564 పోస్టులు, అలాగే స్త్రీలకు 150 పోస్టులు, మొత్తం 1,706 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్ 23 పోస్టులు పురుషులకు, మహిళలకు ఎటువంటి పోస్టులు లేవు, మొత్తం 23. టోటల్ పురుషులకు 23,467 పోస్టులు ఉన్నాయి, మహిళలకు 2,020 ఉన్నాయి పోస్టులు, మొత్తం 25,484 పోస్టులు ఉన్నాయి. మహిళా అభ్యర్థులు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. అర్హత ఎవరైతే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే గమనిక ఏమంటే, ఎవరైతే ప్రస్తుతం చదువుతున్న 10th క్లాస్ 10వ తరగతి చదువుతున్న అభ్యర్థులు కట్ ఆఫ్ తేదీ వచ్చేలోగా మార్క్స్ మెమో కంపల్సరీగా ఉండాలి, లేకపోతే డిస్క్వాలిఫై నాట్ ఎలిజిబుల్గా పరిగణించబడుతుంది. ఏజ్ వయోపరిమితి చూసుకుంటే కనీసం వయసు 18 ఏళ్ళ నుండి మినిమం వయసు 23 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అభ్యర్థులు 2023 కన్నా ముందు జన్మించి ఉండకూడదు, అలాగే 2028 కన్నా తర్వాత జన్మించి ఉండకూడదు అభ్యర్థులు. ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి 3 సంవత్సరాలు, అలాగే మాజీ సైనికులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. శారీరక ప్రమాణాలు చూసుకుంటే జనరల్ కేటగిరీకి 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే ఫీమేల్స్ క్యాండిడేట్స్కు 150 సెంటీమీటర్స్. అలాగే చెస్ట్ చూసుకుంటే మేల్స్కి ఓన్లీ ఉంటుంది,
80 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్ ప్లస్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకు 162.5 సెంటీమీటర్స్ మేల్స్కు హైట్, అలాగే హైట్ ఫీమేల్స్కు 150 సెంటీమీటర్స్, అలాగే చెస్ట్ ఓన్లీ మేల్స్కు ఉంటుంది 76 సెంటీమీటర్స్ ప్లస్ అన్ ఎక్స్పెన్షన్ ప్లస్ 5 సెంటీమీటర్స్ పన్ ఎక్స్పెన్షన్ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. సమయం 60 నిమిషాలు ఉంటుంది. మొత్తం 80 మార్కులు. సబ్జెక్టులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జీకే, జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ. ప్రతి సబ్జెక్టుకు 20 చొప్పున క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పుకి 0.25 మార్క్స్ రిడీమ్ చేస్తారు. అలాగే ఎగ్జామినేషన్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటుందంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ మరియు 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. మరి తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ టెస్ట్ ఉంటుంది. పురుషులకు 5 కిలోమీటర్ రేస్ ఉంటుంది. రన్నింగ్ 24 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. స్త్రీలకు 1 కిలోమీటర్ 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలా లదాఖ్ ప్రాంతంలో లదాఖ్ ఏరియా పురుషుల కోసం 1.6 కిలోమీటర్స్ ఓన్లీ మేల్స్ కోసం 7 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 7 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంది. అలాగే స్త్రీల కోసం లదాఖ్ ప్రాంతం స్త్రీల కోసం ఓన్లీ లదాఖ్ ఏరియా 800 మీటర్లు రన్నింగ్ రేస్ ఉంటుంది. 5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పే స్కేల్ చూసుకుంటే పర్ మంత్ 21,700 టు 69,100 పర్ మంత్ ఉంటుంది. అలాగే ఏ విధంగా అంటే హౌస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, డిఏ మొత్తం కలిపి మినిమం 50,000 దాకా వస్తుంది పర్ మంత్. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కు 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు ఎగ్జామ్షన్ ఉంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్లో www.ssac.gov.in అప్లై చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ ఫర్ December 1st. ఆన్లైన్ అప్లికేషన్ డెడ్ లైన్ December 31st. అలాగే ఎగ్జామ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మార్చ్ ఏప్రిల్లోనే ఉంటుంది. చూసినందుకు ధన్యవాదాలు.